అధికారం కోసం మన నాయకుడు పార్టీ పెట్టలేదు, లేకపోతే ఏదో వ్యాపకం కోసం పార్టీ పెట్టలేదు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, తెలుగు జాతిని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం ఆ రోజు పార్టీ పెట్టిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 34వ మహానాడు. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే పార్టీ పెట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వచ్చాయి, కొన్ని సందర్భాల్లో అధికారం ఉన్నాం. అయినా కూడా ఎప్పుడైనా సరే విధిగా తప్పనిసరిగా మహానాడు పెట్టుకుని ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఈ మహానాడు ద్వారా మనం ఒక సమీక్ష చేసుకుంటున్నాం. మహానాడు సందర్భంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి నాయకులు రావడం, మనమందరం ఇక్కడికి వచ్చి 3 రోజులు కలిసిమెలిసి ఉంటున్నాం. అదే మరిగా మనమందరం ఆలోచించుకుని ఎక్కడికక్కడ ఏం చేయాలనో ఒక కర్తవ్యాన్ని కూడా గుర్తు తెచ్చుకొని ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. మన పార్టీకి ఒక విశిష్టత ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో అనేక రాజకీయ పార్టీలున్నా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. అది మీరు ఆలోచించినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ భావాలతో ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 34వ మహానాడు ఇంకా బాగా చేసుకుని ఒక క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం. అదే మరిగా ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నాయకులు కార్యకర్తలందరూ ఆలోచించుకుని భవిష్యత్ కార్యక్రమాలకి పునరంకితమయ్యే వేదిక ఈ మహానాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క ప్రాణాలు పార్టీ కోసం అర్పించిన సందర్భాలు ఉన్నాయి. నిరంతరం పోరాటాలు చేశారు. ఎన్నో త్యాగాల ఫలితమే ఈరోజు మనందరం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు నాకు కానీ మన నాయకుడికి ఎన్టీ రామారావు గారికి కానీ ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది ఇక్కడుండే నాయకులు త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదు. అలాంటి కార్యకర్తల్ని, నాయకుల్ని నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అధికారం ఉన్నప్పుడు అనేకమైన కార్యక్రమాలు చేశాం. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీ లేని పోరాటాలు చేశాం. ఈరోజు మన పార్టీకి వేరే పార్టీ నాయకులకి ఒక వ్యత్యాసం ఉంది. సొంత డబ్బులు పెట్టుకుని అవసరమైతే ఉన్న ఆస్తులు అమ్మి పార్టీ కోసం త్యాగం చేసిన కార్యకర్తలుండే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. అనేక సందర్భాల్లో కొన్ని వందల మంది మన కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు, నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. అయినా కూడా ఏ కార్యకర్త భయపడలేదు. కొంతమంది కార్యకర్తలనైతే ప్రలోభ పెట్టారు, నాయకులను కొనుక్కున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఈ పార్టీ పెట్టిన శుభ సందర్భం చూసి ఒకరిద్దరు నాయకులు పార్టీ నుంచి పోయినా పార్టీకి ఏమీ నష్టం లేదు, ఇంకా బలోపేతం అవుతుంది తప్ప ఎప్పుడూ పార్టీ బలహీన పడలేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. టెక్నాలజీ యుగంలో మనం ఒక అడుగు ముందుకేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మీరు చూస్తే 50 రోజుల్లో 54 లక్షల మెంబర్ని టెక్నాలజీ ఉపయోగించుకుని ట్యాబ్ పంపించి భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. మనం ఎన్నో సందర్భాల్లో కార్యకర్తలను ఆదుకున్నాం, కార్యకర్తలకు న్యాయం చేశాం, కార్యకర్తల కోసమే ఒక స్కూల్ పెట్టాం. ఎవరైనా మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే అలాంటి పిల్లలు అనాథులు కాకూడదని వారిని పూర్తిగా చదివించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత పార్టీ తీసుకున్నాం. అదే మాదిరిగా అనేక సందర్భాల్లో అలాంటి కార్యకర్తల్ని పూర్తిగా ఆదుకున్నాం, ఆర్థిక సహాయం కూడా చేశాం. 50 రోజుల్లో 54 లక్షల రూపాయలు పార్టీకి నిధినిచ్చారంటే, మెంబర్షిప్ ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర, అది మన శక్తి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ 3 రోజులు మనం ఇక్కడ ఉంటున్నాం, అనునిత్యం పార్టీ కోసం పనిచేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అచంచలమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అదే మాదిరిగా మన వల్ల ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారి జీవితాల్లో వెలుగొచ్చే అవకాశం ఉంటుంది. దానికి కావాల్సింది మనలో శక్తి సామర్థ్యాలు పెంచుకోవడం,
సమర్థవంతమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం అనుక్షణం అనునిత్యం మనం ఎప్పటికప్పుడు ఇంకా బాగా చేసే అలవాట్లు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 2013లో బైఫర్కేషన్ విషయం కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించే పార్టీ తెలుగుదేశం పార్టీ. 2004లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఆ రోజు మనం తీర్మానం పాస్ చేసి ఎన్నికలకు పోయాం. 2009 వచ్చే కొందికి తెలంగాణలో ఉండే ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ వాళ్ళ యొక్క మనోభావాలు గుర్తించి అవసరమైతే తెలంగాణ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని మనమే ముందుకొచ్చాం. ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పాం, తెలంగాణ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, 2 ప్రాంతాలను అభివృద్ధి చేయండి అని మనం అనేక సందర్భాల్లో చెప్పి తద్వారా ముందుకు పోయాం. ఆ రోజు 2 కళ్ళు, ఈరోజు రాష్ట్రంలో 2 ప్రాంతాలు ఉన్నాయి. నన్ను 10 సంవత్సరాల అధికారంలో గౌరవించారు, 10 సంవత్సరాల అపోజిషన్లో గౌరవించారు. తెలుగుదేశం పార్టీని మన నాయకుడికి ఎనలేని గౌరవించిన ప్రాంతాలు 2 ప్రాంతాలు. కాబట్టి 2 ప్రాంతాలని 2 కళ్ళతో సమానంగా చూసుకుంటానంటే నన్ను ఎగతాళి చేశారు. 2 కళ్ళ సిద్ధాంతం అన్నారు, సమన్యాయాన్ని తప్పుపట్టారు. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఈ రోజు ఈ మహాసభకు ఒక విశిష్టత ఉంది. దానికి కారణం రాష్ట్రం 2గా విభజించిన తర్వాత మొదటి మహాసభ ఇది, మొదటి మహానాడు. మనం 2014లో మనం మహానాడు పెట్టుకున్నాం, కానీ అప్పటికి రిజల్ట్స్ వచ్చినాయి. జూన్ 2వ తారీఖునే నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి జూన్ 2వ తారీఖు నుంచి 2 రాష్ట్రాలుగా విభజించబడింది. కాబట్టి ఈరోజు మనం ఈ మహానాడులో ఒక ప్రత్యేకత ఉంది. గడిచిన సంవత్సరం ఆలోచించుకోవడమే కాకుండా దానికంటే ముందు ఏం జరిగాయో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఎవరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎవ్వరూ ఏమీ చేయలేరు. తెలుగు జాతి అభిమానం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా తెలుగు వారి గుండెల్లో ఉంటుంది, తెలుగు వారికి సేవలు అందిస్తుంది. 2 ప్రాంతాలు నాకు సమానం, 2 ప్రాంతాలకు న్యాయం జరగాలి. ఇంకొక విషయం కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే, తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలుగు జాతిని కలిపే శక్తి సామర్థ్యం ఉండే పార్టీ. తప్పకుండా అందరినీ కలిపి 2 రాష్ట్రాలని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మనం తీసుకుంటామని నేను మీకు తెలియజేస్తున్నా. విభజన జరిగిన తీరు ఒక హేతుబద్ధత లేదని ఆ రోజే మనం చెప్పాం. తెలంగాణ ఇవ్వండి, అందరినీ కూర్చొనబెట్టండి, మాట్లాడదాం. మా పార్టీ కూడా దానికి అనుకూలంగా ఉన్నాం. కానీ ఏ విధంగా చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందో ఆ న్యాయం చేయమని పదే చెప్పాం, కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితి. 2014-15లో రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ కానీ, అదే మరిగా ఆంధ్రప్రదేశ్లో ఆదాయం లేదు కాబట్టి దానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనుకోవడం కానీ, కొన్ని జిల్లాలు వెనుకబడిన జిల్లాలని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ గా గుర్తించి అధిక నిధులు ఇవ్వాలని చెప్పి ఆలోచించడం, విశాఖపట్నం రైల్వే జోన్ ని ఇవ్వాలని చెప్పి అనుకోవడం. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే పవర్ విషయంలో ఏదైతే ఆ రోజు 2 రాష్ట్రాలు వాడుకుంటున్నారో దాని ప్రకారం ఆ రేషియో ప్రకారం ఇవ్వాలని ఇలాంటివన్నీ కూడా విభజన చట్టంలో పెట్టారు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ మన పార్టీని అభివృద్ధి చేశాం. ట్యాంక్ బండ్ అభివృద్ధి అయిందంటే మన నాయకుడు ఎన్టీ రామారావు గారి సమయంలో అయింది. అదే సైబరాబాద్ హైదరాబాద్ని ఒక మహానగరంగా తయారు చేశామంటే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో చేశాం. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమీ కాదు. ఒకప్పుడు చేశాం, మళ్లీ చేస్తామనే అభిప్రాయంతోనే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మనకు పట్టం కట్టారు. అందుకనే వచ్చిన ఈ 1 సంవత్సరంలో ఒక విజన్ 2022, 2029, 2050కి ఒక విజన్ తయారు చేశాం. 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలనేది. 2029కి భారతదేశంలో ఒక అగ్ర రాష్ట్రంలో మొదటిగా మనం ఉండాలని, 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి
ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ సెంటర్గా తయారు చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఒక ఆశయాన్ని పెట్టుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఏమేం పనులు చేయాలని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 7 మెషిన్స్ ఏర్పాటు చేసుకున్నాం, 5 గ్రిడ్స్ పెట్టుకున్నాం, 5 క్యాంపెయిన్ మోడ్స్ కూడా తయారు చేసుకున్నాం. పొలం పిలుస్తుంది, బడి పిలుస్తుంది, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నీరు చెట్టు, పేదరికంపై గెలుపు, ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ ప్రజల్ని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతోనే జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని 2-3 విడతలు మనం నిర్వహించాం. ఇందులో అందరినీ భాగస్వాములు చేస్తున్నాం. అందుకనే ఈరోజు స్మార్ట్ విలేజ్ కానీ స్మార్ట్ వార్డు తీసుకుని ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే అధికారులుగా ఉన్నారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని వనరులు ఉన్నాయి, అవి కూడా మనం గుర్తించాం. సహజ వనరులు ఉన్నాయి. బాక్సైట్ మొదలుకొని కేజీ బేసిన్లో గ్యాస్ కానీ, చింతలపూడి ఏరియాలో కోల్ కానీ, కడప ఏరియాలో వెరైటీస్ కానీ, ఇంకొక బీచ్ శాండ్ కానీ, ఇలాంటివన్నీ కూడా లైమ్ స్టోన్ కానీ విపరీతమైన సహజ వనరులు ఉన్నాయి. ఇంకో పక్క నీళ్లు కూడా మనం చూస్తే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఏదైనా మిగులు నీళ్లు సముద్రంలో కలిసే నది ఉందంటే అది ఒక్క గోదావరి ఎక్కువ ఉంది. 20 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే 3000 టీఎంసీ నీళ్లు ఈరోజు సముద్రంలోకి పోతున్నాయి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, దానికి ఉండే అడ్డంకులు కొన్ని తొలగాయి. ఇంకా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలవరం పూర్తి చేసుకుని పోలవరం నీళ్లని, గోదావరి నీళ్లని మనం కృష్ణాకు అనుసంధానం చేసి అదే నీళ్లు పెన్నాకు అనుసంధానం చేసి ఆంధ్రప్రదేశ్లో కరువు తగ్గుతుంది, నీటి ఎద్దడి తగ్గుతుంది. దానికి కూడా మనం శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం గురించి ఆలోచిస్తున్నారు. దేశంలో ఉండే అన్ని నదులు బ్రహ్మపుత్ర నుంచి మహానది తేవాలని, మహానది నుంచి గోదావరికి నీళ్లు తేవాలని, అదే మరి మిగిలిన నదులను అనుసంధానం చేయాలని, తద్వారా కరువు వరదలు నివారించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా పొలం పిలుస్తుంది కార్యక్రమం కూడా పెట్టాం. ఇంకో పక్క సాగునీరు వ్యవసాయానికి చాలా ముఖ్యం. నదుల అనుసంధానం, ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే అన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం, ప్రాధాన్యత క్రమంలో పోవడం ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్నాం. అందుకని ఇటీవల మీరు చూస్తే ఇక్కడ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత, ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసిన తర్వాత నేను ప్రాజెక్టుల మీదకి వెళ్ళాను. ప్రాజెక్టుల దగ్గరని బస చేసే పరిస్థితి వచ్చింది, రాత్రి అక్కడే పడుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగంలో ఒక అప్రమత్తత వచ్చింది. నేను స్పష్టంగా ఒక మెసేజ్ ఇవ్వగలిగాను. ఎవరైనా సరే పని చేయకపోతే ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. మీకు చెప్పిన పని తప్పకుండా సకాలంలో చేయాల్సిన అవసరం ఉంది. మీకు నిధులు ఇచ్చాం, సమస్యలు తొలగించాం. అలాంటి సమయంలో ఆ పని చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. నీరు చెట్టు కార్యక్రమం పార్టీని కూడా భాగస్వాములు చేశాం. ఎక్కడికక్కడ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పక్క భూగర్భ జలాలు పెరగాలంటే నీరు చెట్టు కార్యక్రమం చాలా అవసరం. ఒకప్పుడు మన ఆధ్వర్యంలో నీరు మీరు అనే కార్యక్రమం పెట్టాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. ఈరోజు నీరు చెట్టు కార్యక్రమం ద్వారా మళ్లీ పూర్వ వైభవం తేవాలని, కరువును నివారించాలనే ఏకైక కార్యక్రమంతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమే కాకుండా వాటర్ కన్జర్వేషన్ ఒక పక్క చేస్తూ సమర్థవంతంగా నీటి వినియోగం కోసం బిందు సేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇదే కాకుండా ఇంకో పక్క ఏవైతే నదులున్నాయో, ఎక్కడ మిగులు జలాలున్నాయో ఆ నదుల్ని, ఎక్కడైతే నీళ్లు తక్కువ ఉన్నాయో ఆ నదులకు అనుసంధానం చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయం బాగా జరిగితే చాలా మంది జీవితాలు బాగుంటాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి గ్రామీణ ప్రాంతాలని మళ్లీ అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇంకో పక్క ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. చాలా సులభతరంగా వ్యాపారం చేయడానికి ఏ విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలనో అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. దీనికి అనేకమైన పాలసీలు తీసుకొచ్చాం. టెక్స్టైల్ పాలసీ కానీ, ఆటోమొబైల్ పాలసీ కానీ, సులభతరంగా బిజినెస్ చేయడానికి 21 రోజుల్లో అన్ని క్లియరెన్స్ ఇవ్వడం కానీ, సింగిల్ డెస్క్ విధానం కానీ, ఇలాంటి పాలసీలు చాలా తీసుకొచ్చాం. ఇంకో పక్క టూరిజానికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చాం. భవిష్యత్తులో ఉద్యోగాలు ఎక్కువ వచ్చే సెక్టర్ ఏదైనా ఉందంటే టూరిజం ఉంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాంటి దానికి మనం నాంది పలికాం. ఈ పాలసీలన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టాం. నాయకులకు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నాం. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే టెక్నాలజీని సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం టెక్నాలజీని ఉపయోగించుకుని ఈరోజు కూడా మన పార్టీలో మనం చూస్తే ట్యాబులు పెట్టి 54 లక్షల మంది 50 రోజుల్లో మెంబర్షిప్ చేసి అందరికీ ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడైనా సరే మీరు ఎన్యూమరేట్ చేసుకునే విధంగా, ఎన్రోల్ అయ్యే విధంగా విధానాన్ని పెట్టారు. ఈరోజు మీకు IVRS ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నాం. ఓసారి యాప్లు కూడా డెవలప్ చేసి తద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం రియల్ టైంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ టెక్నాలజీ గవర్నమెంట్లో పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నాం. రాబోయే 1 సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటికి ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వగలిగితే దాని ద్వారా టీవీలు చూసుకోవడం కానీ, ఫోన్లు మాట్లాడుకోవడం కానీ, ఇంటర్నెట్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ కానీ అన్నిటికీ ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వంలో మీరు చూస్తే PDS ఉంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. ఇటీవల దీన్ని ప్రక్షాళన చేశాం. ఈ పాస్ పెట్టాం. ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేశాం. ఆధార్ అకౌంట్కు సింక్రనైజ్ చేసి దగ్గర 1000 కోట్ల రూపాయలు సేవింగ్ వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ ఏదైతే ఈ పాస్ పెట్టి తద్వారా మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఇస్తా ఉంటే ఎవరైనా సరే ఆ ఇంట్లో ఒక మెంబర్ పోయి ఎంత బియ్యం ఇవ్వాలంత బియ్యం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా మోసం చేసి తక్కువ ఎక్కువ ఇచ్చే అవకాశం లేకుండా పూర్తిగా 25 కేజీలంటే ఖచ్చితంగా 25 కేజీలు ఇచ్చే ఏర్పాటు చేశాం. అది టెక్నాలజీ వల్ల లాభం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మనకు అమరావతి ఉంది, నూతన రాజధాని. ఆ రోజు మీరు చూస్తే మనకు రాజధాని కూడా అనౌన్స్ చేయకుండా, ఎక్కడ పెడతామో చెప్పకుండా దానికి కూడా కమిటీ వేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన స్థలం ఎక్కడైతే సెంటర్ ఉందో అక్కడే రాజధాని వస్తుందని చెప్పి ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకని అమరావతి దగ్గరనే రాజధాని తప్ప ఇంకోటి కాదని ఆ రోజు నిర్ణయం తీసుకొని మనం ముందుకు పోయాం. అమరావతి ఈరోజు చూస్తా ఉంటే ఒక పక్క అమరావతి, ఇంకో పక్క కాకతీయ 2 గేట్లు పెట్టారు. చాలా సంతోషం. నేను అదే చెప్పాను, 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళు. ఆ 2 కళ్ళు ఏ విధంగానేది విమర్శకులకు ఇప్పుడు చెప్తున్నా. ఈ పక్క కుడి పక్క స్టేజ్లో కాకతీయ పెట్టాం, ఎడమ పక్క అమరావతి గేటు పెట్టాం. అదే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం. ఆ విషయం మనల్ని విమర్శించేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో వేరే పార్టీలు ఎవ్వరూ ఈ పని చేయలేరు. అది చేసే శక్తి, సామర్థ్యం ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. తెలుగు జాతి గర్వించే విధంగా, తెలుగుదేశం పార్టీ గర్వపడే విధంగా మనం నూతన రాజధాని కట్టుకుంటాం. మన విశ్వసనీయతతో ఈరోజు సింగపూర్ లాంటి ప్రభుత్వం ముందుకు వచ్చారు. వాళ్ళు వచ్చి మనకు మొత్తం మాస్టర్
డీటెయిల్స్ అని ప్లాన్ డీటెయిల్స్ అని వాళ్ళు తయారు చేస్తున్నారు రాజధాని కోసం. అదే సమయంలో మీ అందరి ద్వారా ఏవైతే అమరావతి రాజధాని కోసం భూములు అడిగితే రైతులు ముందుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్లో వాళ్ళందరూ ముందుకొచ్చి 33,000 ఎకరాలు మేము ఇస్తామని ముందుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కొంతమంది నాయకులు, కొంతమంది రాజకీయ పార్టీలు, కొంతమంది ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు ఏంటో తెలియకుండా వాళ్ళని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా నేను మనస్ఫూర్తిగా కొండ రైతాంగాన్ని అభినందిస్తున్నా. ఒక విన్ విన్ సిచ్యువేషన్గా ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు భూమినిచ్చారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఈ మహానాడు ద్వారా మరొక్కసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చేసిన ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఇచ్చిన భూమి తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ వ్యక్తిగతంగా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. అక్కడుండే రైతులకి తప్పకుండా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరూ ఈ రాజధాని కనీసం ఒక ఇటుక, ఆ ఇటుకతో సమానమైనటువంటి విలువైనటువంటి డబ్బులు కానీ శ్రమ కానీ వాళ్ళంతా కూడా విరాళం ఇవ్వాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమపాళ్యంలో తీసుకుపోతాం. అభివృద్ధి లేకపోతే సంక్షేమానికి నిధులుండవు. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున రుణ విముక్తి ఎప్పుడూ జరగలేదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడూ చేయలేదు. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా అవసరమైతే అప్పు చేసి వీళ్ళని రుణ విముక్తి చేయడమే కాకుండా మనం కష్టపడి డబ్బులు సంపాదించి రైతు కష్టాలు తీర్చడానికి ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, రైతు ముఖంలో ఆనందం చూడాలి, రైతు ఆనందంగా ఉండాలి. అవసరమైతే వాళ్ళ కష్టాలు మన భుజస్కంధాలపైన మోస్తాం తప్ప ఏ రైతు కూడా ఇబ్బంది పడడానికి వీల్లేదు. అందుకే ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. రెండో డాక్రా నేనే ఆ రోజు ప్రారంభించాను. రేపు జరిగే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగే గ్రామ సభల్లో ఎవరైతే డాక్రా సంఘాలు ఉన్నాయో వీళ్ళందరికీ మొదటి విడత కింద ఒక్కొక్క మెంబర్కి 3,000 రూపాయలు చొప్పున ఆ కమిటీలో ఎంతమంది ఉంటే అంతమందికి ఏదైతే వడ్డీ కట్టారో, ఇబ్బందుల్లో ఉన్నారో ఆ వడ్డీ కూడా పూర్తిగా మాఫీ చేసే బాధ్యత మనమే తీసుకున్నాం. రాబోయే 2 ఇన్స్టాల్మెంట్స్ లో మిగిలినటన్నీ కూడా పే చేస్తాం. ఈరోజు పెన్షన్స్ ఉన్నాయి, 42 లక్షలు ఇస్తున్నాం. ఒకప్పుడు 200 రూపాయలు పింఛను, కానీ ఈరోజు 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసిన ఘనత, 5 రెట్లు పెంచిన ఘనత, భరోసా 5 రెట్లు పెంచిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. పేదవాళ్ళకి ఆహార భద్రత కోసం 4 కేజీల నుంచి 5 కేజీలు ఇస్తున్నాం. ఒకప్పుడు నిబంధన 20 కేజీల వరకు ఉంటే ఎలాంటి నిబంధన లేకుండా పూర్తిగా వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. పేదవాళ్లకు సంక్రాంతి కానుకిచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దగ్గర 2,50,000 రూపాయలు ముందున్న రోగాలే కాకుండా ఇంకా 15-20 పెంచాం. షెడ్యూల్ కులాల కోసం, షెడ్యూల్ తెగల కోసం, వెనుకబడిన వర్గాల కోసం సప్లాన్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. భారతదేశంలో వెనుకబడిన వర్గాలకి సప్లాన్ పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కింది. అదే మరి మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఇంకొక పక్క ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, మహిళలు ఉన్నారో వారిని కూడా ఆదుకుంటున్నాం. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, పేదవాళ్ల ప్రభుత్వం. పేదవాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటాం. అవసరమైతే సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కువ డబ్బులైనా పర్వాలేదు, ఇంకా కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పేదవాళ్ళని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు డ్రైవర్ల కోసం 5 లక్షల రూపాయలు ఈరోజు మన జీవిత బీమా పెట్టాం. అసంఘటిత కార్మికుల కోసం 5 లక్షల రూపాయలు జీవిత బీమా పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకి న్యాయం చేయడం కోసం
దగ్గరవడం కోసం మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగపూర్ కానీ, జపాన్ కానీ, చైనా కానీ ఇలాంటి దావోస్కి వెళ్ళానంటే పెట్టుబడులు ఎక్కువ తీసుకురావాలని, ఇన్వెస్ట్మెంట్స్ రావాలని, ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని, మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలనే ఉద్దేశంతోనే, ఉద్యోగ కల్పన చేయాలనే ఉద్దేశంతో నేను తిరిగాను. అవి కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 15 రోజులు అమెరికాకి వెళ్ళి మొత్తం అన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళి మీరు హైదరాబాద్కి రండి, బ్రహ్మాండమైన అభివృద్ధి అవుతుంది, మీకు అన్ని వస్తువులు కల్పిస్తానని హామీ ఇచ్చాను. అదే మాదిరిగా ఈరోజు హైదరాబాద్ను చూస్తే ఒక ప్రపంచ నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం చేసే కార్యక్రమాలు జయప్రదం కావాలంటే కేంద్ర సహకారం కూడా మనకు ఉండాలి. కేంద్ర సహకారం తీసుకుంటేనే మన వనరులు కూడా మనం పెంచుకుంటున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ వనరులు పెంచే కార్యక్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ఇసుక డాక్రా సంఘాలకు ఇచ్చాను. వెరైటీస్ దొంగతనాన్ని పూర్తిగా అరికట్టాం. ఎర్ర చందనం స్మగ్లర్స్ని పూర్తిగా నివారించగలుగుతున్నాం. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది. మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేశారు, అవమానం చేశారు. ఇప్పుడు మళ్లీ వెళ్ళి తగుదునమ్మా అని చెప్పి ఏదో మాయమాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు కూడా ఆదరించే పరిస్థితి రాదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది, తిరిగి కోలుకునే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఎప్పటికప్పుడు మనం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పార్టీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఆ పుట్టుకే అవినీతి పుట్టుక. 5 సంవత్సరాల్లో నూతన రాజధాని కట్టకూడదని అనేక ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు కూడా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. కోర్టులకు వెళ్తున్నారు, ఇంకా చాలా పనులు చేస్తున్నారు. నేను అడుగుతున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకు ఎర్ర చందనం స్మగ్లింగ్ లో సంబంధాలు లేకపోతే ఎందుకు మీరు ఖండించని అడుగుతున్నా, ఎందుకు ప్రభుత్వంతో సహకరించని అడుగుతున్నా, ఎందుకు వెరైటీస్ లో మీకు భాగస్వామ్యం లేకపోతే ఎందుకు గట్టిగా మాట్లాడరని అడుగుతున్నా. దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు లాలోచి పడ్డారు, అందుకని వీళ్ళు ఇష్ట ప్రకారం తయారయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం దొంగల్ని ఎవరిని వదిలిపెట్టాం. ఎవరు తప్పు చేసినా తప్పకుండా శిక్ష అనుభవించాలి తప్ప ఉపేక్షించే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ. ఏదైతే మనం ప్రమాణ స్వీకారం చేశామో, ఎక్కడైతే యువ గర్జన పెట్టామో అక్కడనే 8వ తారీఖున 1 సంవత్సరం వేడుకలు కూడా అక్కడే పెట్టుకుంటాం. నేను దీన్ని వేడుక అనడం లేదు, కానీ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందర పెట్టాలి. తద్వారా ప్రజలకు అర్థం కావాలి భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందుకు పోవాలనో వారందరినీ చైతన్యవంతులు చేసి వారి సహకారం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, చర్చకు నేను సిద్ధం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పెత్తందారి వ్యవస్థకు పూర్తిగా నిర్మూలించిన ఘనత మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి దక్కింది. అంతకుముందు మీరు చూస్తే ఫ్యూడల్ రాజ్యం, పెద్ద వాళ్ళందరూ కూడా పేదవాళ్ళని బానిసలుగా చాలా నీచంగా చూసే పరిస్థితి నుంచి వాళ్లకు ఆర్థిక స్వాతంత్రమే కాకుండా రాజకీయ స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అదే కాకుండా ఆ రోజు మీరు ఒకసారి చూసినప్పుడు బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు వేదిక పైన కానీ కొంతమంది మన పార్టీ వదిలిపెట్టి పోయి ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ కూడా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది. రాజకీయ జన్మనిచ్చిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. రాష్ట్రం 2గా విడిపోయినా 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. కొంతమంది కుట్రలు పన్నారు, కుతంత్రాలు చేశారు.
అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉంటాం. రాజీ లేని పోరాటం చేస్తారు మన వాళ్ళు. నేను ఇటీవల కాలంలో చూశాను, రైతులకు ఇబ్బందులుంటే గ్రామం తిరిగి మేము అండగా ఉంటామని చెప్పి ఒట్టి మాటలే కాకుండా చనిపోయిన రైతుకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చిన ఘనత తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దక్కింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం సహకరించుకుని రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేద్దాం. ఏదైనా ఇబ్బందులుంటే ఒకరికొకరు సహకరించుకుందాం. ఏ చట్టంలో పెట్టారో అవన్నీ మనం కూర్చొని పరిష్కారం చేసుకుందాం. మనం పరిష్కారం చేసుకోలేకపోతే పెద్ద మనుషులు పెట్టుకుందాం. ఇంకా అవసరమైతే కేంద్ర సహకారం తీసుకుందాం. కానీ విద్వేషాల వల్ల విభేదాల వల్ల మనకు లాభం లేదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని టీఆర్ఎస్ గవర్నమెంట్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో మనకు అవకాశం ఉంది కాబట్టి మాక్సిమం అభివృద్ధి చేస్తాం. ఇంకో పక్క ఢిల్లీలో ఏ సమస్య వచ్చినా అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు న్యాయం చేయమని అన్ని విధాల ఒత్తిడి తీసుకొస్తాం. నేను ఢిల్లీకి ఎప్పుడు పోయినా రెండు రాష్ట్రాలకు న్యాయం చేయమన్నాను తప్ప ఒక రాష్ట్ర విషయం నేను ఎప్పుడూ మాట్లాడలేదు. రెండు రాష్ట్రాల కోసం కూడా మాట్లాడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగారు. ఇంకో పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్ కానీ, జన్ ధన్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, అటల్ బీమా యోజన కానీ, డిజిటల్ ఇండియా కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముద్రా బ్యాంకు కూడా ఏర్పాటు చేశారు. అదే మరి ఒకప్పుడు ఇండియా అంటే స్కామ్ ఇండియా అనే పేరుండే పరిస్థితి నుంచి ఈరోజు ఇండియాకు ఒక పరువు పెంచే పరిస్థితికి వచ్చారు. ఒక్క కోల్లోనే ఆక్షన్ వేస్తే 3 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే పరిస్థితికి వచ్చింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగు చేయడం కోసం 14th ఫైనాన్స్ కమిషన్లో 42% డెవల్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ కింద రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాల్లో తిరిగినప్పుడు కానీ మన దేశ విశిష్టత చెప్పడం కానీ రాజకీయమని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక్కడిని మొత్తం చేయలేను. నేను నిమిత్త మాత్రుణ్ణి. మీ సహకారం ఉంటే నాకు ఎనలేని ధైర్యం, శక్తి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు నన్ను ముందుకు నడిపించారంటే నాకు పూర్తిగా సహకరించిన ఈ కార్యకర్తలు తప్ప ఇంకోటి కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కుటుంబాలను కూడా వదులుకొని కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్న పార్టీ కోసం త్యాగం చేశారు. పార్టీ భవిష్యత్తు కోసం సహకరించారు. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో మర్చిపోలేను. ఒక రాజకీయ పార్టీగా ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తాం. ఇచ్చిన తర్వాత ప్రజల్ని మెప్పించే బాధ్యత కార్యకర్తలు తీసుకుంటారు. తీసుకున్నాక ప్రజలు మనకు ఓటేస్తే మళ్ళీ ఏ ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పామో దాన్ని అమలు చేసే బాధ్యత, సూపర్వైజ్ చేసే బాధ్యత కూడా నాయకులు, కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం శ్రీకారం చుడుతున్నాం. అదే మరిగా తెలంగాణ ప్రాంతంలో ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో, ఏవైతే ఎన్నోసార్లు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎంతవరకు అమలు చేశారు, ఎంతవరకు అమలు చేయలేదో ఆ హామీలపై నిలదీయడం, ఆ హామీలపైన పోరాడడం ఇక్కడుండే నాయకుల బాధ్యత. ఈ రెండు కూడా మనం సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ 3 రోజుల సమీక్షా సమావేశాలు, ఈ మహానాడు అందుకు దోహదం చేయాలని ఈ చర్చల ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ దేశానికి మేలు జరగాలి, మన రాష్ట్రానికి న్యాయం జరగాలి, రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజానీకానికి అన్ని విధాల న్యాయం జరిగేట్టుగా ఈ చర్చలు చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తూ, మీరు చేసిన కృషి నా జీవితంలో మరిచిపోలేను. మళ్లీ మీ సహకారం అవసరం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేయడం కోసం
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ కృషిలో భాగస్వాములు కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.